హలో 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 అందరికీ నమస్కారం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదంటారు. రాజధాని ఏ రాష్ట్రంలో చట్టబద్ధత కాదు. ఉన్న రాజధాని ఒకటి ఒకటి ఉందనుకో, అదే బెంగళూరు ఉందనుకో రాజధాని అని చెప్పారు. జగన్ లాంటి వాళ్ళు అక్కడ లేరు కదా, వేరే చోట రాజధాని కడతానని వాళ్ళు లేడు కదా. మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీలో ఇది చేసి పార్లమెంట్కి పంపించలేదు కదా. ఎన్ని 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 ఏది వచ్చినా, ఏ పార్టీ వచ్చినా బెంగళూరే కదా. ఇప్పుడు కొత్త రాజధాని ఇది. ఏది అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని. ఒకసారి చట్టబద్ధత కల్పిస్తే మళ్ళీ మారుస్తానికి అవుద్దా? ఇంకా వైసీపీ వాళ్ళు ఏమంటారంటే రాజధానికి ఎక్కడ ఏ ఏ రాష్ట్రంలో అయినా రాజధాని చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేదంటే వేరే వాళ్ళ జగన్ లాంటి వాడు లేడు కదా అక్కడ. జగన్ లాంటి వాడు ఉంటే వేరే మారుస్తారంటే అప్పుడు చట్టబద్ధత అనేది తెలిసేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి, రాజధానులు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. రెండో రాజధాని మాట ఎత్తట్లేదు కదా, అసలు రెండో రాజధాని ఎత్తరు కదా వాళ్ళు. ఇప్పుడు ఇతను ఎస్ ఎస్ ఇన్ని ఎకరాలు కావాలి అదే రాజధాని అన్నాడు ముందు. తర్వాత ఏమో 3 రాజధానులు అన్నాడు, ఏదీ కట్టలేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదో పార్లమెంటు భవనం ఉంటే అది రాజధాని అయిపోద్దా? మిగతాది అన్ని రకాలు అన్ని హెచ్ఓడీలు అవన్నీ ఉండాలి కదా, సచివాలయాలు ఉండాలి కదా. అది కడుతున్నారు కదా. కట్టిన దాన్ని మళ్ళీ వచ్చి నేను చెడగొడతానంటే ఎవడన్నా ఓటేస్తాడా? ఏమన్నా వచ్చే ఓట్లు కూడా పోతాయి. తెలుసుకోండి రా బాబు, వైసీపీ వాళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కట్టిన దాన్ని తీసేస్తానంటే ఎవడన్నా ఓటేస్తాడా? నెక్స్ట్ అప్పుడు ఉన్న 40% కూడా పడవు. 40% కాదు 30% అయిపోద్ది. నేను దాన్నే పొడిగిస్తాననొచ్చు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా మీరు చెప్పండి, ఒక రాష్ట్రంలో ముందు నుంచి ఉన్న రాజధానిని నేను మారుస్తానని అంటాడా? ఎటువంటి పనికి మాలినాడో అండవు. రాజధాని అక్కడే ఉంటాయి, దాన్ని ఇంకో రాజధాని చేస్తానని ఎవ్వడూ అనలేదు. ఇతను మాత్రం అంటున్నాడంటే దాని అర్థం తెలుసుకోండి ఏమవుద్ది. ఇటువంటి వాళ్ళు వాళ్ళ 3 రాజధానులు అసలు ఎక్కడ లేరు. ఎక్కడ 3 రాజధానులు ఎందుకు? ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయా? ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. ఈ అభివృద్ధి అన్నిసార్లు చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అవ్వలేదా? రేపు కర్నూలు అవుదా, తిరుపతి అవుదా, అన్నీ అభివృద్ధి చేయొచ్చు. 3 రాజధానులు ఏంట్రా బాబు? దీని అమ్మ జీవితం.